జై శ్రీమన్నారాయణ. బద్ధకం ఉన్న వాళ్ళ గురించి మనం ఎలా బద్ధకం లేకుండా చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక బద్ధకస్తుడు ఉన్నాడంట. ఒక ఆశ్రమంకి వెళ్ళిపోతే ఏ పని చేయక్కర్లేదు, వాళ్ళే వంట చేసి వాళ్ళే అన్నీ తినిపిస్తారు, అన్నీ ఇస్తారు, కష్టపడకుండా ఫుడ్ దొరుకుతుంది అంటూ ఆశ్రమానికి వెళ్ళాడంట కాషాయ వస్త్రాలు ధరించి. వెళ్తే అక్కడ ప్రతిరోజు 15 రోజుల వరకు చక్కగా వంటలు గ్రూపుగా చేసేస్తూ ఉన్నారు, తింటున్నారు, నడుస్తుంది. యోగా, పొద్దున్నే యోగా చేయాలి, టైం ప్రకారం ధ్యానం చేయాలి, టైం ప్రకారం చుట్టుపక్కల శుభ్రాలు చేసుకొని చక్కగా మంచి నిద్ర తీయాలి. అలాగా ఉన్నదంట. బాగానే ఉందిలే, రోజు టైంకి పుష్టిగా భోజనం పెడుతున్నారు, పొద్దున మధ్యాహ్నం హ్యాపీగా ఉంది అనుకుని ఉన్నాడంట. 15 రోజుల తర్వాత గురుగారు చెప్పారంటే ఈరోజు వంట ఉండదు, ఏకాదశి కనుక అందరూ ఉపవాసం ఉంచాలి అని. గురువుగారు, నేను ఉపవాసం ఉండలేను, నాకు ఆరోగ్యం బాగోదు, నేను అసలు తినకుండా ఉండలేను, అది ఇదని అంటే, అంత బాధపడిపోతున్నావు కదా, సరే నీ వరకు కొంత ఆహారం వండుకోటకిస్తా, కొద్దిగా నది ఒడ్డు దగ్గరికి వెళ్ళిపోయి వండుకో, ఈ అందరి మధ్యన వండుకొని తినొద్దు, కాకపోతే ఒక కండిషను, అంతా వండిన తర్వాత భగవంతుడికి సమర్పించి యజ్ఞశిష్ట చెప్పుకొని భగవంతుడికి అర్పించాకే నువ్వు తినాలి అన్నారంట. సరే అని అలాగే వంట చేశాడంట, బాగా చేశాడంట. భగవంతుని ముందు పెట్టి, స్వామి శ్రీరామచంద్రమూర్తి రాయ్య, ఈ భోగ్ ఆహారాన్ని తీసుకొని ఆశీర్వదించి వెళ్ళయ్యా అని ప్రార్థన చేశాడంట. ఈ లోపల వస్తాడు, రాములు వారు వస్తారని ఎదురు చూస్తుంటే సీతారాములు వచ్చారండి. సీతారాములు వస్తే, నేను ఒక్కళ్ళని పిలిస్తే ఇద్దరు వచ్చారు, నేను వండిందే ఇద్దరికి, ఎలాగ అని సీత వైపు చూస్తున్నాడంట, ఆహారం వైపు చూస్తున్నాడంట. నవ్వుకుంటూ సీతారాములు వచ్చి భోజనం చేసి ఆశీర్వదించి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయితే ఆ రోజు ఫుడ్ అయిపోయింది, ఇతనికి కూడా ఏకాదశి అయిపోయింది. రెండో రోజు మళ్ళా సేమ్ భోజనం వేరేగా వండి గురుగారి దగ్గర వెళ్ళి ఇంకా కొద్దిగా ఎక్కువ ద్రవ్యం తెచ్చుకొని వండాడంట. రెండో రోజు లక్ష్మణుడు కూడా వచ్చాడంట. వీళ్ళు పిలవకుండానే వస్తున్నారు, నేను ఒకళ్ళిద్దరు వస్తారని ఇద్దరు వంట చేస్తే ముగ్గురు వచ్చారు, ఇంకా రేపు ఇంకా ఎక్కువ చేస్తానంటే అలా మూడో రోజుకి భరతుడు శత్రుఘ్నులు కూడా వచ్చారంట. అలా ఒక రోజుకి హనుమంతుడు కూడా వచ్చాడంట. ఇలా 5-6 రోజులు అయిపోయేసరికి అందరూ రామరాజ్యం అంతా వస్తూ ఉంటే గురువుగారు అనుకున్నారంట, వీడు సరిగ్గా వండుతున్నాడా లేదా తను అమ్ముతున్నాడా, ఇంతంత ఆహారం తీసుకెళ్తున్నాడు అని చెప్పి అలా ఒక్కొక్క ఏకాదశిని టెస్ట్ చేసి ఒకరోజు గురువుగారు తన శిష్యులతో కలిసి చెట్టు చాటు నుంచి గమనిస్తుంటే ఇతను వంట చేస్తున్నాడంట, పూజ చేస్తున్నాడంట, స్వామి రండి ఆహారం తీసుకోండి అని యజ్ఞశిష్ట చదువుతూ ఉన్నాడంట. ఈ లోపల మళ్ళీ అలాగే అయోధ్య నుంచి రాముల వారు, సీత, అయోధ్యవాసులు, కైకేయి, వాళ్ళ బంధువర్గం అందరూ కలిసి వచ్చేస్తున్నారంట. వస్తే ఇంకేం వండకుండా పక్క నుండి మీరే వండుకోండి, మీరే తినండి అనుకొని పడుకున్నాడంట. పడుకుంటే అప్పుడు చెట్టు చాటున ఉన్న గురువుగారు వచ్చి, ఏంటి నీకు అయోధ్య మొత్తం వచ్చేసింది నీ దగ్గరికి ఆహారం భోంచేయటానికి, నేను ఇంత పూజ చేసి నేను గురువునైనా ఇంతమందిని ఎవరిని నేను పిలవలేకపోయాను అని ఫీల్ అయ్యారంట. బాగా చేసావు, నీ నిష్ట భక్తిగా నేను చెప్పిన గురువుగా చెప్పాను, ఆహారం ఎవరికన్నా నైవేద్యం పెట్టి తిను అని ఆచరించినందుకు నీకు అయోధ్యవాసులంతా నీ దగ్గరికి వచ్చి నీ ఆశీర్వచనాలు ఇచ్చారు. హనుమంతుడు కూడా నీ దగ్గర వంట చేస్తున్నాడు, కూరగాయలు కట్ చేయటం ఇవన్నీ చేస్తున్నాడని గురుగారు చాలా ఆశ్చర్యపోయారంట. ఏకాదశి వ్రతం రోజు ఇలాంటి కథని వింటే హ్యాపీగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.